త్రిబులార్గా పేరు పోయిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సారు గురించి రెండు తెలుగు రాష్ట్రాల తెలవనోళ్ళు ఎవ్వలుండరనే చెప్పుకోవాలి. పోయిన పారి అధికారంలో ఉన్న పంక పార్టీ తరపున ఎంపీగా గెలిచినా కూడా ఆ పార్టీని ఎదిరించి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి ఎప్పటికీ వార్తల్లో నిలిచేటోడు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు కదా, ఇక సారు చేయబోయే కార్యానికి అందరినీ పిలిచిండు. మరి త్రిబులార్ సారు దేనికోసానికి పిలుస్తున్నాడో మీరేనుండ్రి. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా వీలైనంత ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం. ఉష్ణికతకున్న వాడెత్తు ఎవరన్నా పుట్టినరోజును సంబరంగా చేసుకుంటున్నామని చుట్టాలు దోస్తులను పిలుస్తారు గాని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సారేంది పుట్టినరోజు నాడు ప్రతీకార దినోత్సవం జరుపుకుంటున్నాడని మీకు అందరికి డౌట్ అనుమానం వస్తుండొచ్చు కదా. రాగుర్రి ఆ ముచ్చటేందో కూడా రఘురామకృష్ణరాజు సారే చెప్తున్నాడు, జర ఇనుండ్రి. మరి వాళ్ళు నా మీద రాజద్రోహం కేసు మే 14వ తారీఖు పెట్టి 2021లో మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. సో అదే వాళ్ళ సాగుకు వచ్చింది. డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది. ప్రజలందరికీ వాళ్ళ ఎంత పనికిమాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసిన కోతిలో వాళ్ళే పడ్డారు. ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది. అదన్నట్టు ముచ్చట త్రిబులార్ సార్ ను 2021 మే 14 తారీఖు నాడు అప్పటి పంకపాటి సర్కారు రాజద్రోహం కేసు పెట్టి ఇబ్బంది పెట్టిందట. దీంతో రచ్చబండ పెట్టి వాళ్ళ భాగవతం మొత్తం బయట పెడితే అదే వాళ్ళ సావుకు వచ్చిందని చెప్పుకొచ్చిండు. ఇక త్రిబులార్ సార్ ను కొట్టినందుకు ప్రజలంతా ఓట్లేసి ప్రతీకారం తీర్చుకున్నారు కాబట్టి ప్రతీకార దినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటున్నామని చెప్పిండు. మరి ప్రతీకార దినోత్సవాన్ని చూసుడు అయితే అందరి కొత్తే కాబట్టి ఎట్లా చేస్తారో ఏం కథనో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారట. మొత్తానికైతే త్రిబులార్ సార్ మాత్రం పంక పార్టీ నాయకులకు సైలెంట్ గానే బుల్లెట్లు దింపుతున్నాడు అంటున్నారు ఈ ముచ్చటరికాయనోళ్ళు. చూడాలి మరి రేపు త్రిబులార్ సారు ఇంకేం చేస్తాడో ఏం కథనో.